మన జగనన్న గట్టి వార్నింగ్ ఇస్తున్నాడు, చూద్దాం ఒకసారి. ఎక్కడైనా కూడా ఏకగ్రీవంగా ఎక్కడైనా ఎన్నిక జరిగితే మాత్రం నన్ను అడగాల్సిన పనుల క్యాండిడేట్ ఆ తర్వాత ఎన్నికల్లో పోటీ చేయడానికి మీరే గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా పోటీ జరగకోకుండా ఏకగ్రీవంగా ఇడిచిపెట్టినారంటే మాత్రం ఆ తర్వాత క్యాండిడేట్ ఎమ్మెల్యే ఎలక్షన్ లో క్యాండిడేట్ కాడు అనేది గుర్తుపెట్టుకోండి. ఎన్నికల్లో ఏకగ్రీవం ఉండొద్దు, తప్పనిసరిగా పోటీ చేయాలి, లేకుంటే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వని అంటున్నారా జగన్ గారు? బాగుంది. మరి మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2021లో పంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక్కో గ్రామానికి 5 నుంచి 20 లక్షల ఆఫర్లు ప్రకటించి మరి ఏకగ్రీవాల పండుగ జరిపించింది మీరేగా జగనన్న. అంటే మన చేతిలో అధికారం ఉన్నప్పుడు ఏకగ్రీవం అంటే ప్రజల ఆమోదమా? అదే అధికారం చేజారాక ఏకగ్రీవం అంటే ఘోర అపచారమా జగన్ గారు? ఇక తీరా గెలిచాక బటన్లు నొక్కే పేరుతో పంచాయతీ నిధులను సైతం మీ ప్రభుత్వం లాగేసుకుంది. వీధి లైట్లు వెలగక, తాగునీటి బోర్లు పనిచేయక ఎన్నో సమస్యలతో గ్రామాలు పట్టణాలు అల్లాడిపోయాయి. పరిస్థితి పూర్తిగా దిగజారి మీ సొంత పార్టీ వాళ్ళైన వైసీపీ సర్పంచులు కూడా రోడ్లపై భిక్షాటన చేసి మీ ప్రభుత్వంపై నిరసన తెలిపే స్థాయికి వచ్చారు. మన జగన్ గారికి అధికారంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్య సూత్రాలు గుర్తుకురావు. అధికారం పోగానే ప్రజాస్వామ్య పాలన అంటాడు, ప్రజాస్వామ్యం కోసం పోరాటం అంటాడు. అయినా రాజకీయాల్లో మాట మార్చడం, మడప తిప్పడం మీకు కొత్తేమీ కాదుగా మై డియర్ జగనన్న గారు.